27వ తేదీన ఎల్కతుర్తి ఎక్స్ రోడ్లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ చాలా పెద్ద ఎత్తున జరగనుంది. మరి ఈ రజతోత్సవ సభకు జరుగుతున్నటువంటి ఏర్పాట్లను పరిశీలించేందుకు మనము ఇక్కడికి రావడం జరిగింది. ఈ సభా వేదిక నుంచి మనం ఈ సభా ప్రాంగణం నుంచి ఒక ప్రత్యేక కథనాన్ని అందిస్తున్నాం. అందులో భాగంగా ఆలేరు నియోజకవర్గానికి చెందినటువంటి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, అదేవిధంగా బీసీ సంఘం రాష్ట్ర నాయకులు కౌడే మహేందర్ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి ఈ సభ ఏర్పాట్లకు సంబంధించిన విషయమే కానీ అదేవిధంగా వారి ప్రాంతం నుంచి జనాన్ని తరలించే అంశాన్ని మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేందర్ గారు నమస్కారం. నమస్తే. ఎట్లా ఈ సభ ఎట్లా జరగబోతుంది? ఈ ప్రాంగణంలో మీరు ఉన్నారు. ఈ ప్రాంగణంలో ఏర్పాట్లు చూసినట్లయితే మీకు ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎల్కతుర్తిలో సభ, ఎల్కతుర్తి సభ కోసము కేసీఆర్ రాకడ కోసము ఇప్పుడు ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు అని ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న ఇవాళ చూస్తున్నారంటే కేసీఆర్ వైపే చూస్తున్నారు. ప్రజలంతా ఇవాళ లక్షలాది మందిగా తరలి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఆలేరు నియోజకవర్గం నుంచి కూడా దాదాపు 1,00,000 మంది, 50,000 మంది పైచిలుకుగా ఇక్కడ సభకు ఎల్కతుర్తికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. బస్సులలో కానీ మంచి లగ్జర్ బస్సులు పెట్టి సారు ఈసారి బ్రహ్మాండంగా కదిలిస్తున్నాడు. స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మీకు ఈ సభ నుంచి కేసీఆర్ గారు ఎటువంటి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది? మళ్ళీ భవిష్యత్తులో మీ యొక్క పార్టీకి మళ్ళా పునర్వైభవం వచ్చే అవకాశం ఉందని అంటారు? కేసీఆర్ గారు ఈ సభా వేదిక ద్వారా చాలా మంది అన్ని రాష్ట్రాలు ఈ సభ కోసమే ఎదురు చూస్తున్నారు. ఆయన పిలుపు, ఆయన మాట్లాడే చూపులోనే ఏం మాట్లాడతాడు, ఏం కథ అన్న ఇంటర్నేషనల్ మీడియా వాళ్ళు కూడా ఆయనను డిస్కషన్ చేసే అవకాశం ఉన్నది. ఇలా ఈ సభకు మళ్ళీ రేపటి పునర్నిర్మాత కావాలంటే మళ్ళా రేపు రాబోయే కాలానికి మా పార్టీ రావడానికి ప్రణాళిక వేస్తున్నారు. చాలా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా మహేందర్ గారు, మీ ఆలేరు నియోజకవర్గం నుండి, ప్రధానంగా యారుగుట్ట మండలం నుండి, అదేవిధంగా మీ బాహుపేట గ్రామం నుంచి ఎంతమంది జనాన్ని తరలించే అవకాశం ఉంది? ఎటువంటి వెహికల్లో తరలిస్తారు? మా బాహుపేట నుంచి ఇంచుమించు ఎంత లేదన్నా ఒక 300 మంది పైగా వస్తారు. 300 మంది పైగా వస్తారు. ముఖ్యంగా ఆలేరు నియోజకవర్గం నుంచి తరలించడానికి ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? ప్రధానంగా వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారి వెంటనే ఆలేరు నియోజకవర్గం ఉంది, బోనీరు ఉంది కాబట్టి ఆలేరు బోనీరు వాళ్ళు ముందుగానే సభస్థలికి చేరుకోవాలని కేసీఆర్ గారు ఒక సూచన చేసినట్టుంది. అందుకోసం మీరు ఏ సమయంలో బయలుదేరే అవకాశం ఉంటుంది? ఎప్పటి వరకు మీరు చేరుకుంటారు? కేసీఆర్ పిలుపు మేర కోసము అందులో మా ఆలేరు నియోజకవర్గం సునీత మహేందర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మాకు 11 గంటల వరకే సభ వరకు చేరుకోవాలి, ముందుగా వచ్చి సభ కాడికి ఉండాలని మా సునీత మేడం గారు ఆలేరు నియోజకవర్గం ఇన్ఛార్జి మరి ఆమె చెప్పడం జరిగింది. ఆలేరు నియోజకవర్గం నుంచి దాదాపు ఎంత లేదనుకున్న ఒక 60,000 మంది సభ కాడికి ఎల్కతుర్తి సభకు చేరుకుంటారు. కేసీఆర్ చూడడానికి ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఆయన పలుకులు కానీ ఆయన గొంతు కానీ వినాలని చాలా ఆశాశక్తిగా ఎదురు చూస్తాం. ముఖ్యంగా అంటే ఈ సభకు రావడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. అంటే మీ అంతలో మీరు వాళ్ళని తరలించే అవకాశం ఉందా, లేకుండా స్వచ్ఛందంగా రావడానికి వాళ్ళు ఆసక్తి చూపుతున్నారు? ప్రజలు స్వచ్ఛందంగా రావడానికి ఉన్నారు. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం చేయలేదు. 6 గ్యారంటీలని బస్సులని పెట్టి బస్సులలో కొట్లాటలు తాగులాటలు పెట్టిస్తున్నారు. వాళ్ళ అనుకున్న పనులు ఏది చేయలేకపోతే వాళ్ళ మాటలకే పరిమితం అయిపోయారు. అన్ని మాయ మాటలు చెప్పి మోసపోయి ఇవాళ కేసీఆర్ను పూడగొట్టుకున్నామని ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా వితంతువులు చాలా బాధపడుతున్నారు. 4,000 పింఛన్లు ఇస్తామని వీడు ఏదో మోసం చేసి ఏదో ఓటేస్తే ఎక్కువ ఇస్తాడు కేసీఆర్ కంటే అని ఓటేస్తే మోసపోయినామని వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. రైతులు రుణమాఫీ కాలే ఇంతవరకు. ఇవాళ రుణమాఫీ అయిందని అంటున్నారు. 2 లక్షల రుణమాఫీ కాలే. రైతు బంధు అన్నాడు. రైతు బంధు ఆయన 3 ఎకరాల వరకే కూడా వేయలే, 2 ఎకరాల వరకు వేసిండు. ఇలా రైతులు అల్లాడిపోతా ఉన్నారు. పంటలన్నీ ఎండిపోతూ ఉన్నాయి నీళ్లు లేక. గోదావరిలో నీళ్లు పెట్టుకొని నీళ్లు తీసుకురాలి. నీళ్లు తీసుకొచ్చిన వాళ్ళ ఫలితం ఏం చెల్లలేదు. ఎందుకంటే నీళ్లు తీసుకెళ్ళి కేసీఆర్ గారు ఉన్నన్ని రోజులు కాలమైంది. చెర్లలో నీళ్లు ఉన్నాయి. ఎక్కడ ఈ 10 సంవత్సరాలలో రైతులది పంట ఎక్కడ ఎండిపోలే. ఈసారి ఎండిపోవడం అంటే ముఖ్యంగా మీరు ఆలేరు నియోజకవర్గంలో యారుగుట్ట మండలంలో చాలా కీలకమైనటువంటి నాయకులు, సీనియర్ నాయకులు, యువ నాయకులు మీరు. ముఖ్యంగా బావుపేట నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తారు. బావుపేట గ్రామంలో మీరు చురుకైన నాయకులు కూడా. మీ గ్రామం నుంచి జనాన్ని తరలించడానికి మీరు ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? మేము ఒక 3 బస్సులు పెట్టామన్నా. 8 కార్లు వస్తున్నాయి. 300 మంది మాకు స్వచ్ఛందంగా వస్తున్నారు. యాసూరుగూడెం, కుమ్మరిగూడెం, బావుపేట. అక్కడ నుండి 300 మంది మా ఊరికి ఎప్పుడెప్పుడని మాకే మేము ఫోన్లు చేసేది వాళ్ళే, రైతులే ఫోన్ చేస్తున్నారు. ఎప్పుడు వెళ్దాం, ఏం కథ, ఎన్నడు ఉంది మీటింగ్, ఎట్లా వెళ్దాం, ఏం కడుతున్నామని ఆశ్చర్యం వేస్తుంది. నేను ఎప్పుడు చూడలే. ఎప్పుడు మీటింగ్ కాడికి రావాలంటే డబ్బులు ఇవ్వనా అది ఇవ్వాలని. ఈసారి స్వచ్ఛందంగా వస్తారు.
ప్రజలు. అంటే నేను ఆశ్చర్యపోతున్నా, ఏంది మీటింగ్ మేము పిలిచేది వాళ్ళే ఫోన్లు చేస్తున్నారు ఏంది అని అనుకున్నాం. అంత బ్రహ్మాండంగా జనాలలో అంత కేసీఆర్ అంటే అంత అభిమానం కలిగింది. మళ్ళీ కేసీఆర్ అయితేనే చేయగలుగుతాడు, ప్రభుత్వం ఆయన అయితేనే చేస్తాడనే విధానానికి వచ్చేసారు. కేసీఆర్ తప్ప మిగతా వాళ్ళకి చేత కాదనే ప్రభుత్వం కాంగ్రెస్ అని తేలిపోయింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేత కానీ ఎన్నడున్న మాటలకే పరిమితం అయిపోయిందని వాళ్ళు అంచనా వేసుకున్నారు ప్రజలంతా. ప్రజలు మళ్ళీ రావాలంటే కేసీఆర్ రావాలి, కేసీఆర్ వస్తేనే ఇవన్నీ అభివృద్ధి పనులన్నీ జరగతాయని వాళ్ళ నమ్మకం. ముఖ్యంగా మహేందర్ గారు, మీ గ్రామము వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారికి దగ్గరగా ఉంటుంది, ముఖ్యంగా ఆలేరుకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి మీ యొక్క వెహికల్స్ కానీ ఎన్ని గంటల వరకు వెళ్ళే ప్రయత్నం చేస్తారు? మీరు ఎప్పటి నుంచి, 1 డే ముందు నుంచే మీరు ఈ ప్రయత్నాలు చేస్తుంటారా? మేము అన్ని ప్రయత్నాలు చేసుకున్నామండి. ఆల్రెడీ మేము మీటింగ్ పెట్టుకున్నాము. మేము 11 గంటల వరకు ఎగ్జాక్ట్ మీటింగ్ కాడికి హాజరవుతాం తప్పకుండా. 10 గంటలకు 10:30 నుంచి అక్కడికి వెళ్ళినా 11:30 కన్నా ఇక్కడ ఉండాలని మా ప్లానింగ్ అంతా. యాదగిరిగుట్ట మండలంలో మీ గ్రామం నుంచి బయలుదేరేటటువంటి బీఆర్ఎస్ శ్రేణులు ఏదైనా ఒక ప్రత్యేకత చూపించుకునే అవకాశం ఉందా? అంటే మీరే ముందు ఉండే అవకాశం ఉందా? ఆ విధంగా మీరు ప్రయత్నం చేస్తున్నారు? ఉన్నది. ఆలేరు నియోజకవర్గంలో మా యాదగిరిగుట్ట మండలంలో బాగా ముందుండాలని ఆలోచన ఉంది. సభకాడికి ముందు మేమే చేరుకుంటామని అనుకుంటున్నాం. కృషి చేస్తా తప్పకుండా మా ప్రజలు తీసుకురావడానికి కూడా ముందు అంజలో ఉంటాం. ముఖ్యంగా ఈ సభలో, ఈ 20 జరిగేటటువంటి సభలో కేసీఆర్ చాలా కీలకమైనటువంటి సందేశాన్ని ఇచ్చే అవకాశం ఉంది. ఎటువంటి సందేశం ఇచ్చే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారు? దాని మీద మీకు ఎలాంటి ఒక అభిప్రాయం ఉంది, ఎలాంటి ఉత్సుకత ఉంది మీకు? కేటీఆర్ గారు, కేసీఆర్ గారు ఈ సభకు వాళ్ళే ముఖ్య అతిథులు. ఎందుకంటే ఈ సభ వేదిక ద్వారా నుండి మళ్ళా వాళ్ళు అధికారం పార్టీ తీసుకురావడానికి ముందంజల్లో ఉన్నారు. ఎందుకంటే ఈ సభ ఇంతవరకు భారతదేశంలో ఎక్కడ కూడా జరగలేదు. అంత పెద్ద సభ ఈ 25 సంవత్సరాలల్లో వాళ్ళు పెట్టే సభను జనాలు కాంగ్రెస్ పార్టీ అదిరే విధానంగా పెడుతున్నారు. మరో బాహుబలి విధంగా ఈ సభను మీరు మరో బాహుబలి. ముఖ్యంగా మీరు ఈ రోజున మీ గ్రామం నుంచి ఎల్కతుర్తి ఈ సభకు రావడానికి అనేక చోట్ల మీరు ఆగి ఉంటారు. అక్కడ జనాలు ఏమనుకుంటున్నారు? ఆ గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ రోడ్డు వెంట ఎట్లా ఉంది స్పందన? ఇవాళ మేము కార్లో రోడ్డు వెంట వస్తున్నాం. పక్కన మనం టీ కొట్టి కాడ ఆయన ఎక్కడికండి అంటే ఎల్కతుర్తి వెళ్ళాలంటే ఎల్కతుర్తి మేము వస్తామని ఉత్సాహంగా చెప్తున్నారు. ఇప్పుడు మీరు వస్తుంటే కూడా దారిలో చూసాము. ఎల్కతుర్తి దారి ఎట్లా వెళ్ళాలని మేము తెలియక అడిగితే ఆ హోటల్ ఆమె కూడా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం సార్, ఎప్పుడంటే 27 తారీఖు ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తూ ఉన్నారు. కేసీఆర్ని చూడడానికి, మీటింగ్ వినడానికి, సభను చూడడానికి వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఒక మన కనుల పండుగగా ఇప్పుడు సమ్మక్క మేడారం జాతర ఎట్లా వస్తుంది, ఎన్నడు వస్తుంది, ఏం కథ అన్నాడు బండ్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఆ జాతర ఒక దేవిని జాతర లాగా అనిపిస్తా ఉంది. ఇట్లా ప్రజల నుంచి ఇటువంటి స్పందన వచ్చినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది? మీకు ఆనందం, మంచి ఉత్సాహం ఉంది, మంచి సంతోషంగా ఉంది మాకు కూడా. అయ్యో ప్రజలు ఇంత మోసపోయారా, ఇంత గురుబాంతాలకు గురై ఇంత ఇబ్బందిలో పడుతున్నారు. ఇప్పుడు కేసీఆర్ అంటే ఏందని తెలుసుకునే విధంగా ఉన్నారు. కేసీఆర్ అని పోడగొట్టుకున్నామని వాళ్ళు బాధపడుతున్నారు చాలా. ప్రధానంగా ఫైనల్గా ఈ సభ గురించి మీరు ఒక యువ నాయకులుగా, మీరు ఒక కేసీఆర్ అభిమానిగా, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? చివరిగా మీ గ్రామ ప్రజలకు కానీ, మొత్తం బీఆర్ఎస్ శ్రేణులకు కానీ, కేసీఆర్ అభిమానులకు కానీ ఏం చెప్పదలుచుకున్నారు మీరు? కేసీఆర్ అభిమానులకు, కేటీఆర్ అభిమానులకు, మా గొంగిడి సునీత అభిమానులు ఆలేరు నియోజకవర్గం నుంచి మేము యూతును కానీ, బాగా రైతులను కానీ, రైతులు స్వచ్ఛంగా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి రైతులే మేమే చేతి నుంచి డబ్బులు పెట్టుకోవడానికైనా ఎలాంటి పార్టీ నుంచి ఇవ్వకుండా, పార్టీ ఫండ్స్ లేకుండా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కేసీఆర్ గారు కూడా బస్సుకు విని అక్కడికి వెళ్ళి బస్సులే కాకుండా కూడా కేసీఆర్ పైసలు లేకుండా మేమే రైతులము, మా రైతు బంధు పడ్డాయి కానీ ఇవి కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ఎదురు పెట్టుకొని రావడానికి సిద్ధంగా, డబ్బులు మాకే పరిశాన్ అనిపిస్తుంది. మాకు ముళ్ళ 2 రైతులు మొన్న పింఛన్ పడ్డదో 2 ముసలోళ్ళు ఇచ్చారు. మీరు రేపు రేపు మీటింగ్ కోసం ఖర్చు పెట్టుకోండి అని. అరే మేము పరిశాన్, మరి మీకే లేదు కదమ్మా అని మేము అడిగితే మాకున్న కాడికి చాలు, ఒక పెద్ద కొడుకు లాంటివాడు, ఒక పెద్ద మాకు అన్న లాంటివాడు కేసీఆర్ పోయి, రైతు బంధు పోయి, రుణమాఫీ లేక, ఇప్పుడు కళ్యాణ లక్ష్మి లేక చాలా మంది బాధపడుతున్నాం. ఇవి కేసీఆర్ ఖర్చు మందం, మీరు ఎంతో కొంత ఖర్చు పెట్టుతారు కాబట్టి మీకు ఎందులో తోడుంటాయి. నేను ఇచ్చేది చాలా తక్కువనే కానీ మీరు తీసుకోండి అని మాకు ఒక 2 ముసలోళ్ళు ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ మహేందర్ గారు. మీ యొక్క సభ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం. ఇది ఈరోజు ఎల్కతుర్తి ఎక్స్ రోడ్ నుంచి మనము అందిస్తున్నటువంటి ప్రత్యేక కథనం. Like and subscribe. Like and subscribe.